తెలుగువారి సాహిత్య సామాజిక రాజకీయ ఆధ్యాత్మిక విజ్ఞాన వేదిక స్వాధ్యాయకు స్వాగతం. స్వాధ్యాయ మీకు సమర్పిస్తున్న విశిష్టమైన సాహిత్య కార్యక్రమం సృజనస్వరం. వారం వారం సృజనాత్మక రచయితలు తమ సృజనను తమ స్వరంలోనే వినిపించే విశిష్టమైన సాహిత్య కార్యక్రమం ఈ సృజనస్వరం. సృజనస్వరానికి ఆహ్వానం. ఈరోజు తమ సృజనస్వరాన్ని వినిపిస్తున్నారు ప్రఖ్యాత కథా రచయిత, నవలా రచయిత చావా శివకోటి గారు. నేను చిన్నప్పుడు పత్రికల్లో వచ్చేటువంటి కథల్ని, నవల్ని ఆత్రంగా చదివేసే సమయం లోపల చావా శివకోటి గారి పేరు కనబడని పత్రిక ఉండేది కాదు. ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, కృష్ణా పత్రిక, భారతి వంటి పత్రికల్లో ఆయన విస్తృతంగా విశిష్టంగా రచనలు చేస్తుండేవారు. ఈరోజు వారిని కలవడం ఒక రకంగా ఎంతో భాగ్యంగా భావిస్తున్నాను. వారి సృజనస్వరాన్ని టోరీ శ్రోతలకు అందిస్తున్నందుకు గర్విస్తున్నాను. నమస్కారం అండి చావా శివకోటి గారు. నమస్కారం అండి. మీరు ఓపిక తీసుకుని మీ సృజనస్వరం వినిపించడానికి ఇంత దూరం వచ్చినందుకు బహు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అయితే మీ సృజనస్వరం గురించి, మీ రచనల గురించి మనం సీరియస్గా చర్చించే కన్నా ముందు మీ బాల్యము, కుటుంబ నేపథ్యము, ఏ రకంగా మీ బాల్యానుభవాలు మిమ్మల్ని సృజనాత్మక రచయితగా మలిచాయో వివరిస్తారా? మాది ఖమ్మం జిల్లాలో ముదిగొండ మండలం గోకినపల్లి గ్రామం. మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్నగారి పేరు చావా పెంటయ్య, అమ్మగారి పేరు ఈశ్వరమ్మ. నాకు తమ్ముడు చావా రామకోటి, ఒక చెల్లెలు దుర్గా. అయితే మొదటి నుంచి మా నాన్నగారికి చదువు మీద ఇంట్రెస్ట్, అందుకోసం అందరినీ చదివించాడు. బాగా చదువుకున్నాం చేతనైన మట్టికి. నేను కూడా 60లో గ్రాడ్యుయేట్ని చదివినాం, కానీ ఉద్యోగ ప్రయత్నాలు ఎప్పుడు చేయలే. అయితే ఊళ్ళోనే వ్యవసాయం పేరుతోటి అక్కడున్న డెవలప్మెంట్స్ మంచి చెడు. మా దగ్గర రావులపాటి సీతారామరావు గారు అని ఒక కరణం గారు ఉండు. ఆయన ఆ మహానుభావుడి వల్ల ఇవాళ గోకనేపల్లి స్కూల్ నుంచి కొన్ని వేల మంది విద్యార్థులు చదువుకున్నారు. ఆయన ఎంత సహృదయుడు అంటే, రోడ్డుకి అటుపక్క ఇటుపక్క 3 ఎకరాల స్థలాన్ని కేటాయించి ఆ స్కూల్కి గ్రౌండ్కి ఇచ్చిండు. అయితే మా ఊరి కాలేజీ కూడా అయింది. ఆ తర్వాత మండల హెడ్ క్వార్టర్స్లో ఉండాలని చెప్పి తీసుకుపోయారు. సరే, అదొకది. అయితే మా కరణం గారి విషయం ఏంటంటే, ఎన్నడూ ఇది నేను ఇచ్చిందని ఆయన నోటితో వినలేము మేము. ఆయన మరణం చనిపోయే వరకు కూడా. ఇక విద్యార్థులు పాస్ అయ్యి పైకి వెళ్ళిపోతుంటే ఆయన ఎంత సంతోషపడేవాడు. ఆయన ఎందుకంటే అన్నదానం చేస్తే ఉండే సంతోషం కలిగేది ఆయనకి. అటువంటి మహానుభావుడు నాకు జీవితంలో మళ్ళీ దొరకలే. అదొకటి. దాన్ని నిర్వహించడానికి చావా లక్ష్మి అని గోలుగూడెం. ఆయన మంచి స్టాఫ్ని తీసుకురావటం, మంచి చేయటం, విపరీతంగా మంచి ఉపాధ్యాయ వర్గాన్ని ఎస్టాబ్లిష్ చేయటం వల్ల పెద్ద స్కూల్ అయిపోయింది. అక్కడ నుంచి పోయిన వాళ్ళు ఇప్పుడు ఇతర దేశాల్లో అనేక మంది ఉండరు, ఇక్కడ ఉండరు, ఐపీఎస్లు ఉండరు, ఐఏఎస్లు ఉండరు. చాలా గొప్ప ప్రతిభకి ఆస్కారం కలగజేసింది ఆ మహానుభావుడు. ఆయన నేను మాత్రం నా జీవితంలో ఎప్పుడు నా కళ్ళలోనే ఉంటాడు. ఆ రోజుల్లో నేను చదువుకునే రోజుల్లో దాసరి రంగాచారి గారు టీచర్గా అపాయింట్ అయ్యి మా ఊరు వచ్చిండు. అక్కడి నుంచి కొండపల్లి పోయి అక్కడి నుంచి పమ్మి అట్లా 2-3 ఊళ్ళు తిరిగాడు. కొండపల్లి వెళ్ళినప్పుడు పెండాల సత్యనారాయణ గారి ఇంట్లో ఉండేవాడు. ఆయన కూడా సాధారణంగా ఆయన్ని, అరే రంగడు నా దగ్గరనే ఉంటాను, నువ్వు కూడా పెళ్లి కాలేదు కదా అని 2 సంవత్సరాలు ఆయన దగ్గర ఉంచుకో. అయితే ఎందుకు అది గుర్తు చేసుకుంటానంటే, ఆయన చనిపోయే ముందు వస్తా గోకనపల్లి వచ్చి నా దగ్గర ఆగి, అరే పోయి సత్యనారాయణ గారికి కష్టం ఒక శాలువా కప్పి ఓ దండేసి కాళ్ళకి నమస్కారం చేసేద్దాం రా అన్నాడు సార్. భార్య భర్త ఇద్దరు వచ్చారు. అందరం కలిసిపోయానికి. అటువంటి మహానుభావులు లేరు సార్ జీవితంలో. ఆ కరణం గారు ఎంత గొప్పోడు, మా లక్ష్మయ్య గారు అంత గొప్పోడు. ఎందుకంటే వస్తువుని ఇవ్వటం ఒక ఎత్తు, దాన్ని నిర్వహించటం ఒక ఎత్తు. అది సక్సెస్ఫుల్గా. ఈ దాసరి రంగాచారి గారు మా ఊళ్ళో ఎక్కువ కాలం పనిచేయలే. 6 నెలలు 7 నెలలు పనిచేసిన తర్వాత కొండపల్లి వెళ్ళిపోయి. ఆ రోజుల్లో ఆ చదువంతా హై స్కూల్ లెవెల్ దాకా ఆ ఎంగళరావు గారి పుణ్యాన్ని వచ్చింది. ఎందుకంటే ఆ రోజుల్లో హై స్కూల్ లేవు. ఒక మధ్యన మేము కాలేజీకి పోదామంటే వరంగల్ పోవాల్సింది. ఖమ్మం జిల్లాలో కాలేజీ లేదు ఆ రోజుల్లో. అయితే అదొక కథ. కింటాల సత్యనారాయణరావు గారు జగ్గపేట వాస్తవ్యుడు, అటే పక్కన
శ్రీరాముడికి 1,00,000 రూపాయల ఇది మొక్కుండు ఆయన, అది తీసుకుపోయిద్దామని వచ్చిండు ఖమ్మం. ఈ చుట్టకంలో రావులపాటి జానకి రామారావు గారిని ఒక ఆయన తగిలిండు. ఆయన మా సీతారామరావు గారి అన్న తమ్ముడు అవుతాడు. వచ్చి ఇగో ఇక్కడ కాలేజీ లేదు, అది సపోయిస్తే అలంకరిస్తారు, అంతకంటే జరిగే ప్రయోజనం ఉంది. 1,00,000 రూపాయలు మనం డొనేషన్ కడితే ఇంకొక 50,000 మా దగ్గర ఉన్నాయి, ఈ కల్పిస్తే మొదలు కాలేజీ వస్తుంది అని ఆపిండు. ఆయనకి ఎట్లా నచ్చ చెప్పిండో ఏందో భగవంతుడికి తెలవాలి సార్. ఆయన నచ్చ చెప్పటం వల్లనే ఖమ్మంలో కాలేజీ ఎక్కడెక్కడో మిరపకాయల మార్కెట్ అవతల రేకుల గోడౌన్లు ఉంటే దాంట్లో పెట్టించారు. అట్లా ఇక్కడ కాలేజీ మొదలైంది. అదే ఎస్ఆర్ఎన్ బీజీఎన్ఆర్ కాలేజీ ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీ అయింది. ఇప్పుడు ఇక ప్రభుత్వ ఆధీనంలో పోయినాక దాని పద్ధతి వేరు కదా. కానీ అక్కడ ఎటువంటి మాస్టర్లు సార్, జగన్మోహన్ రావు గారు, ఈ జ్యోతి బాలమందిర్ ఇవన్నీ స్థాపించిన రామ్మోహన్ రావు గారు, గోల్డ్ మెడలిస్టులు ఆయన కోదండ రామారావు గారు, ఎటువంటి మహానుభావులను తీసుకొచ్చారు సార్ ఇక్కడ కాలేజీకి. అదొక అదృష్టం. అంటే వారి చదవాలనే మేము చదవగలిగినాం. పైకి పోయిన వాళ్ళు ఇంత బోధన కలిగారు. అది జీవితంలో మర్చిపోయేది కాదు సార్. ఎందుకంటే ఇప్పటికీ మేము మొదటి 2 బ్యాచ్లో ఉండడం, ప్రతి సంవత్సరం ఒకసారి కలుస్తాం ఖమ్మంలో. అయితే చనిపోయిన వాళ్ళు పోగా మిగిలిన కలుస్తాం. ఒక 60 మంది 70 మంది ఉన్నాం. ఆడవాళ్ళు చాలామంది వస్తారు సార్, ఎక్కువ భాగం. ఆ కలిసినప్పుడు అందరూ జ్ఞాపకం చేసుకుంటారు. వైవి రెడ్డి గారిని ఒక పాలిటిక్స్ లెక్చరర్ మొన్న చనిపోయింది గుంటూరులో. ఆయనకి ఎటువంటి సభలు జరిగి సార్ అక్కడ కోదాడలో ప్రిన్సిపాల్ని చేసిండు చాలా రోజులు. అయితే రచయితగా ఇది నా చదువు వాకాటి పాండురంగారావు గారు ఆంధ్రప్రభ ఎడిటర్గా ప్రముఖ జర్నలిస్ట్. ఆయన దాసరి గారితో, పెద్ద దాసరి గారితో అనేక సంబంధాలు అనుబంధాలు ఉన్న మనిషి. అయితే ఆయనతో నా అనుబంధం ఏమిటంటే గోపీచంద్ మీటింగులకి ఆయన దాదాపు 4 మీటింగులకు వచ్చిండు ఇక్కడికి, సంవత్సరానికి ఒకసారి పెడితే. వాళ్ళ వయసులు కూడా నేను దగ్గర. అయితే ఆయన ఏమంటే ఒకసారి రారా అన్నాడు. పోతే పల్లె వాతావరణం మాత్రమే ఉండాలి, నాగరికత దాని మీద పడద్దు, దాన్ని ఎట్లా ప్లాన్ చేస్తావు చెయ్యి. ఒక 200-250 పేజీల నవలు కావాలి నాకు. నేను హరీష్ కూర్చొని ఆలోచించి ఒక ఐడియా వచ్చింది సార్ మాకు. ఒక పశువుల డాక్టర్ని పోస్ట్ చేస్తాం. వాడికి ఊళ్ళోకి వస్తాడు, వాడు 3 సంవత్సరాలు ఉంటాడు, మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తారు, ఒకటి వెళ్ళిపోతాడు. ఈ 3 సంవత్సరాలు జరిగిన పీరియడ్కి అంతా వెలుగుని అసలు ఆలస్యం చేయలేదు సార్. సగం ఇస్తున్నా కానీ వేసి పడేసాడు. అంత గొప్ప పేరు వచ్చింది దానికి. వెలుగు నీళ్ళని ఆయనే పెట్టండి పాపం మహానుభావుడు. ఆ తర్వాత మనిషి కనపడటం లేదు, చాలా ఫేమస్ నవల అది ఆయన రాయించింది. ఇప్పుడు ఒక్కొక్క నవల వెనక ఒక్కొక్క మహానుభావుడు ఉంది సార్. నాకుంత ప్రతిభ కాదు, నాది ప్రతిభే కాదు, ఆ మహానుభావుడు వారి పార్థుడి ఉన్న మాట చెప్తాను. మనిషి కనపట్టలేదు అనేది స్టోరీ పాయింట్ మా హరీష్ది. వాళ్ళ దగ్గరికి విజయ్ కుమార్ అని ఒక టీచర్ వచ్చేవాడు. వాడు పెళ్ళం బాబుతో కట్నం వస్తే అది ఇది కలిసి ఒక కొంప కొనుక్కుందాం అనుకుంటే అది ఇది చేసి కొన్నాడు ఖమ్మంలోనే. అక్కడ ఒక వడ్ల భక్తుడు ఉండేవాడు రెంట్కి. ఆ భక్తుడిని అడిగిండు, ఏమయ్యా నేను ఇల్లు కొనుక్కుంటా, నువ్వు కొనుక్కుంటుంటే నేను ఇంకేదైనా కొనుక్కుంటా అంటే, నేను ఒక 5-6 నెలలు ఖాళీ చేసి మీకు అప్పచెప్తున్నాను. వాడు 6 సంవత్సరాలు అప్పచెప్పలే. ఈ భార్య ఇంట్లో గోస, ఒక మొక్కని వేసుకోపోతే డబ్బులని దగ్గర పెడుతుంది అని వాళ్ళ బాధ అనుకుంటుంది కదా సార్. ఈ ఆడవాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళ సొమ్ములు కూడా అమ్మి సోడు కొనుక్కుంటే ఆడ మొక్క వేసుకొని వీలు లేకుండా వాడు ఇంట్లోకి రానిడా. ఆ భక్తుడికి 4 కొడుకులు. ఆ 4 కొడుకులు ఎటువంటి అంటే ఒకడు కాంగ్రెస్, ఒకడు కమ్యూనిస్టు, ఒకడు సిపిఐ, ఒకడు ఇంకేదో పార్టీ. 4 పార్టీలు. వాడిని కదిలిద్దామంటే ఈ 4 కొడుకులు 4 పార్టీలు వచ్చినట్టు వీడు అనాథ అయిపోయింది. అది బేస్ అన్నమాట. దానికి మనిషి కనపట్టలేదు. ఈ నాయకుడి దగ్గరికి పోతే వాడు
ఎట్లా మామూలు అక్కడ ఎట్లా ఎవడు కూడా మామూలే, కానీ వాడు లేడు, అసలు కొనుక్కుని లేడు. అది బేస్తో రాసి. మీ రచనలపై హరీష్ ప్రభావం ఎంత ఉంది? చాలా ఉంటుంది సార్. అది మామూలు ప్రభావం కాదు. వాడు ఒక విజ్ఞాన ఘని హరీష్. విచిత్రం ఏంటంటే సార్, 14 లక్షల రూపాయల పుస్తకాలు కొన్నాడు. ఏ రకంగా అయితే సైన్స్ ఫిక్షన్ చదివాడు, నవలు చదివాడు, ప్రపంచవ్యాప్తంగా ఏది కనపడితే చదివాడు. వాడి ఇట్లా పడుకుంటే ఒక 5-6 పుస్తకాలు ఎప్పుడు పక్కన ఉండేవి. నేను వాడి చివరి రోజుల్లో ఒక 3 సంవత్సరాలు వాడి పక్కన పడుకున్నా. దానికి ఒక చిన్న చెప్పసా ఏంటంటే, వాడు పొద్దున్నే గోకనపల్లి ఇచ్చిండు. గోకనపల్లి దగ్గరేగా. ఏందిరా అన్న, ఏంటంటే నువ్వు గోకనపల్లి వస్తావా, నేను గోకనపల్లి వచ్చేదా, నువ్వు ఖమ్మం వస్తావా అని. అంటే నేను రావటం ఏందిరా, నీకేమన్నా 4 రకాల జబ్బులు, కిడ్నీలు రాళ్ళు ఉన్నాయన్నారు, ఇంకేమన్నారు. రోజు 5-6 మాత్రలు 10 మాత్రలు మీకు ఇచ్చేవాడు నేను. ఈ దరిద్రంలో నువ్వు ఈడికొస్తే ఆడి దేశపోయి వైద్యం లేకుండా చంపిందంటారు. నేనే వస్తలేరని సాయంత్రం 6 గంటలకి ఆడ బస్సు ఎక్కి వచ్చి వాడి దగ్గర పడుకొని తెల్లవారి 6 గంటలకు పోయి నా వ్యవసాయం చేసుకున్నాను. అట్లా 3 సంవత్సరాలు వాడింట్లోనే ఉన్నా. అంతకుముందు ఆ కాలంలో, ఎందుకంటే అపారమైన జ్ఞానం ఉన్న మనిషి వాడు. అది చెప్పేవాడు, ఇది చెప్పేవాడు, ఇది చెప్పేవాడు. ఒక చిన్న ఇష్యూ వస్తే దాని గురించి చెప్పేవాడు. ఒకసారి డాక్టర్లు అసోసియేషన్ కూడా ప్రెసిడెంట్ చేసినకున్నాడు. ఏంది ఇట్లా అయితే ఎట్లా అంటే, మనం వైద్యం చేస్తున్నాం ఇప్పుడు. ఆ డాక్టర్ని కూర్చోబెట్టి అడిగింది, సార్ నా కళ్ళెదురుగా, మనం వైద్యం చేస్తున్నావా, వ్యాపారం చేస్తాను, నేను అది చేయను, అందుకోసం డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టుకున్నాను. నా పిల్లలు బతకాలి కదా, అందుకోసం వీళ్ళు మా ఫీడింగ్ కోసం చేస్తాను, నేను వైద్యం చేయటం లేదు, మీరు వైద్యం చేసి చేసుకోండి అంటే ముక్కు సూటిగాను. ఎంత కరుణ సార్ వాడికి. ఒకసారి ఆ ప్రజాశక్తి ఆఫీస్ ముందు కూర్చున్నాం. జనరల్గా సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు ఆడికి పోయి ఒక 5-6 రైటర్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి కూర్చుంటే ఒక 3 రోజుల నుంచి ఒక కుటుంబం అంతకి కొద్దిగా అంత దూరాన ఉండి కనపడుతుంది. 3వ నాడు అరే ఏదో కనుక్కొని రాపోను, మీ ఇద్దరు అరే అనుకుంటాం. అరే పోయి కనుక్కొని రాపోమన్నారు. పోతే అయ్యమ్మది కడప దగ్గర ఏదో ఊరు, రైల్లో వస్తాను దింపేశారు, మేము అడిగి పోవాలంటే పైసలు లేవు, నిన్న సాయంత్రం నుంచి ఇప్పుడు దాకా తీయలేదు మా పరిస్థితి, మేము మొత్తం 6 ఉన్నాం, ఎట్లా నడిచిపోలేం కదా కడప దాకా. వచ్చి అరే ఇట్లా సంగతి అంటారా, ఎంతమంది చూడు అని 2000 రూపాయలు ఇచ్చిండు సార్ నాకు. అరే నువ్వు వాళ్ళకి టికెట్లు కొని, బండి బుండిలో టికెట్లు కొనిచ్చి మనిషికి ఒక 50 రూపాయలు మిగిలినట్టు చూసి వాళ్ళకి ఇచ్చి పంపించేసిరమ్మన్నాడు. అంటే వాడి టైప్ అది, అంత గొప్ప సౌహృదయుడు. ఇక సాహితీ ప్రపంచానికి ఎంత చేసిండో తెలియదు. శ్రీశ్రీ చేసిండు, శ్రీశ్రీ ఉపన్యాసాలు. శ్రీశ్రీ మొట్టమొదట ఇక్కడికి చేసుకొచ్చిండు, ఖమ్మం తీసుకొచ్చిండు. ఆయనతో పాటు వరవరరావు, నిఖిలేశ్వర్, జ్వాలాముఖి వీళ్ళందరూ వచ్చారు. ఇట్లా అది ఆయనతో సాహితీ ప్రపంచం. కానీ ఎక్కడ నేను రచయితని చెప్పుకోడు, నేను రచయితనని అన్నా కానీ నేను రాత్రి పొందపోమని. కానీ పేద సాదా బాగా చూసేవాడు సార్, ఆర్తున్న మనిషి. వాడితోని అంతా పోయింది. ఖమ్మంలో ఎందుకు దాశరథి గారిని ఆ చివరి రోజుల్లో ఖమ్మం ఒకసారి పోయిద్దాం అంటే, ఆ కమలమ్మ గారు వాడేమో గోకనపల్లి వస్తాడు, వీడేమో చచ్చిపోయిండు, ఎందుకే ఖమ్మం మనం అంత ఇంపాక్ట్ పడేసినాం సార్ ఆ మహానుభావుడి దగ్గర, దాసరి రంగాచార్య గారు. ఏం సార్ కన్న కొడుకుని చూసినట్టు చూసేవాడు. నేను ఇప్పటికీ పోతా, ఆ కుటుంబం మొన్న అరువుగా చచ్చిపోయాడు పురుషోత్తమాచార్య. అయితే సార్ ఈ సాహితీ ప్రపంచం మిగతా హంగులు ఏవైతే ఉన్నాయో ఆ హంగులని ఇక తర్వాత కథలని, కాకరకాయలని, ఎప్పుడు దూసింది ఒక సబ్జెక్ట్ కనపడదు అనుకోండి. చాలా శివకోటి గారు, మీరు రాసిన కథల్లో గడి కథ చాలా ప్రాచుర్యం సంపాదించింది. ఆ కథ నేపథ్యము, దానికి ప్రేరణ వివరిస్తారా? మంది తెలంగాణ ప్రాంతం, ఇక్కడ జమీందారులు, జాగీర్దారులు, ఈ
ఉండేవాళ్ళు. వాళ్ళ అధీనంలోనే, అంటే నిజాం పరిపాలనంతా వాళ్ళ అధీనంలోనే జరిగేది. నిజాం ఏం దుర్మార్గం చేసిండో అక్కడ హైదరాబాద్లో మనకి తెలియదు, కానీ వీళ్ళు మాత్రం జనాన్ని పీడించుకొని తినేవాళ్ళు. ఆ నేపథ్యంలో రాసిన కథ ఒక గడిలో జరిగిన వ్యవహారం చెప్పుకొచ్చిన. అయితే ఒక కుర్రోడిని గడిలోకి పంపితే వాడు పెద్దోడు అయ్యేవరకు, అంటే 20 సంవత్సరాల వయసు వచ్చి పెళ్లి వయసు వచ్చేసరికి అతనికి ఆ గడి వాతావరణం అంతా క్షుణ్ణంగా అర్థమైన తర్వాత, అరే ఇక్కడ ఏది జరిగినా ఆడతనం అనేది ఏదైనా ఉంటే మొదలు గడి కల్పితమైన తర్వాతనే కదా, లేకపోతే అసలు ఈ మిగతా వాళ్ళకి జీవితం లేదు కదా, ఎట్లా? అయితే ఈ పిల్లవాడితో ఏం చెప్పించానంటే, వాడికి పెళ్ళయి ఆ అమ్మాయి వచ్చే రోజు ఇతను తట్టుకోలేక దీన్ని కట్టుకున్న వారిని కూడా ఆడికి పంపాలనే అది భరించలేక రోజు దాకా వాడి కళ్ళు విషం కలుపుతాడు, చనిపోతాడు. అయితే విషంతో చచ్చిపోయినట్టు ప్రపంచం గుర్తించలేదు, పోలీసు గుర్తించలేదు. అందరూ సహజంగా చచ్చిపోయిండు, దొరవారు ఎక్కువ తాగుతారు కదా, ఆ బాబతులు ఏదో. అయితే గడి అట్మాస్ఫియర్లో పెరిగినా, గడి వాతావరణంలో పెరిగినా వీళ్ళు ఉన్న మానవత దృష్టి పోదు. ఆల్రెడీ అయ్యో దొరం చంపించినాయి వచ్చి పొద్దున్న స్టేషన్కి పోతాడు. స్టేషన్కి పోయి ఆయన నమస్కారం చేసి సబ్ ఇన్స్పెక్టర్ గారికి, అయ్యా దొర చావలేదు, నేను చంపినా అని చెప్తాడు. అంటే మాకు గుర్తు లేదు, లోకం గుర్తించటం లేదు, నువ్వు వచ్చి ఇప్పుడు నేను చంపిన పిచ్చిమ్మవాడుగా వెళ్ళిపో అంటాడు. వెళ్ళిపోతాడు. అది కథ. నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, అది అంత నిరంకుశంగా కొన్ని ప్రాంతాల్లో జనం అంతులేని క్షోభకు గురయ్యారు. అంతులేని క్షోభ. కొన్ని చోట్ల కర్ణికాలు కూడా అట్నే చేశారు, కొన్ని చోట్ల ఎలమలు అట్నే చేశారు. దొరకి 10 ఎకరాలు ఉంటే 2 ఎకరాల్లో చుట్టూ గోడ. ఆ లోపల ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలవదు. వాళ్ళు ఏం చేస్తారో లోకానికి తెలవనియరు. ఎంత ఆ పయ్యుడి అధికారాన్ని వీళ్ళు హస్తగతం చేసుకుని దుర్వినియోగం చేసుకున్నకు మాత్రం వినియోగించారు. ఇక్కడ ఎవరు సుఖంగా బతకలే. మీరు విజయవాడ టు ఖమ్మం అని ఒక కథ రాశారు, కథ గురించి చెప్తారు? విజయవాడ టు ఖమ్మం అంటే రోజువారీ, ఇప్పుడు ఖమ్మం నుంచి విజయవాడ టు ఖమ్మం, ఆ పోయే దాంట్లో ఏమవుతుందంటే, రోజువారు పోయి ఇక్కడ మెడికల్ షాప్ ఉంది, ఆయనకి కొన్ని మందులు కావాలా, ఇంకొక ఆయనకి కావాలా, ఎట్లా ఈ అవసరాలు పట్టుకొని ఒకడు పోతారు. మళ్ళీ వచ్చేటప్పుడు వస్తాడు, అవి తీసుకుని వస్తాడు, వాళ్ళకి ఇస్తాడు, ఆ కమిషన్ ఏదో తీసుకుంటాడు, పోతాడు. అది అసలు కాన్సెప్ట్ అది. అయితే దాంట్లో నాకు వచ్చేటప్పుడు తగిలిన విషయం ఏంటంటే, నా కళ్ళతో చూసింది ఏంటంటే, వరంగల్ పోయే అమ్మాయి మల్లెపూల కోసం వస్తుంది విజయవాడ. ఆ మల్లెపూలు తీసుకొని పోతుంటే తిరిగే ట్రాక్ అది. అంటే వాడు ఆ పోలీసుడు ఆ మల్లెపూలు తీసుకుపోయే వాళ్ళని కూడా కొంచెం లంచం కోసం బిహేవ్ చేయటం, అది చెప్పదలుచుకొని చెప్పే అంతేకాని అందుట్లో ఎవరిని ఉద్దేశించి కాదు. సహజంగా రోజు దొరికేది, సహజంగా ఆమె రోజు కొనుక్కుంటుంది, పోతుంది, ఆడ అమ్ముకుంటుంది, మళ్ళీ పొద్దున్నే వస్తుంది, ఏదో ప్యాసింజర్లో మళ్ళీ పోతుంది. ఇట్లా మామూలు బతుకు తెరువుడు కూడా పోతాడు వస్తాడు. అది జీవనయానంలో ఒక విధానం. ఇంకొక గొప్ప విషయం, నేను నా జీవితంలో మర్చిపోలేని విషయం ఏంటంటే సార్, చిన్న విషయం చెప్తాను. దాశరథి గారిని జీవనయానం తర్వాత ఏనుగు అంబారీ మీద ఖమ్మంలో ఊరేగిద్దామని నా కోరిక. ఎందుకంటే జీవనయానం అంటే 150 సంవత్సరాల తెలంగాణ జీవితం. అది నా గోపీచంద్ మీటింగులో అంకురార్పణ జరిగింది. ఏవికే ప్రసాద్ గారు కూడా వచ్చిండు. ఆయన వచ్చి తెలంగాణ జీవితాన్ని గురించి రాయాలంటే నువ్వు రాయాల్సిందే, నువ్వు ఎప్పుడు మొదలు పెడితే అప్పుడు నేను వార్తలో ఉన్నా, నేను పబ్లిష్ చేస్తాను, తర్వాత పుస్తకం కూడా నేను పబ్లిష్ చేస్తానని నువ్వు ఆ మాట ఇవ్వాలని చెప్పి నమస్కారం చేసిండు ఏవికే ప్రసాద్ గారు. నేను ఇక ప్రయత్నం చేస్తున్నాను, మాట ఇచ్చిండు, మొదలుపెట్టిండు. అది జీవనయానం లాంటి మహత్ గ్రంథానికి ఆవిష్కరణకి ఆ మాట అంకురార్పణకి ఖమ్మం వర్తసంగం కేంద్రం అయింది. గోపీచంద్ ప్రభావం అధికంగా ఉందంటారా?
ఎందుకంటే మీరు 2 సంవత్సరాలకు ఒకసారి గోపిచంద్ సంవత్సరం చేసేవాడిని. 11 సంవత్సరాలు చేశాను. ఎందుకంటే సార్ హరీషు గోపిచంద్ గారి కొడుకు రమేష్, గోపిచంద్ గారు కొడుకుండు డాక్టర్ రమేష్ అని, అతను లండన్ పోయి చచ్చిపోయింది తర్వాత. ఇప్పుడు సాయి చంద్ అని ఇంకో మిగిలిండు. అయితే హరీషుకు నాకున్న స్నేహం వల్ల నేను వరంగల్ పోయేవాడిని. వీడు వరంగల్ చదివండి మెడిసిన్. ఆ పోయినప్పుడు ఈ రమేష్తో వీడితో పరిచయాలు. ఈ పరిచయాలతోటి హైదరాబాద్ పోయినప్పుడు ఆ రమేష్ని కలుద్దాం అనుకొని ఆడికి పోతే ఈ మహానుభావుడు కనపడేవాడు గోపిచంద్ గారు. ఏరా అనేది నన్ను, ఏరా ఏం వచ్చినట్టు ఇట్లా మన రమేష్ కోసం వచ్చింది అంటే అతలే కూర్చో అనేవాడు అంతే. కానీ సార్ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పొచ్చా? ఏంటంటే సార్, అంటే రచయితల్లో విశ్వనాథ సత్యనారాయణ లాంటి రచయిత అంత మహానుభావుడు లీడ్ అనేది జగదీతమైన విషయం. కానీ అందుట్లో చాలా అంశం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. పంజాల బాబాయ్ శాస్త్రి గారి ఇటువంటి మహానుభావులు ఎంతమంది ఉన్నారు. నేను ఒకసారి గోపిచంద్ గారిని రమేష్ని కలవడానికి పోతే ఆయన కూర్చొని ఏంటంటే ఒక 10 నిమిషాలు వచ్చారా కూర్చో, నేను స్నానం చేసి వస్తా అని లుంగి కట్టుకోండు. నేను లోపలికి పోవచ్చంటే సార్ అని బయట నుంచి మాట వినపడ్డది. ఎవరు అంటే చక్రపాణి గారు పంపింది సార్. ఎవరో చీకటి గదులు సీరియల్ వస్తుంది, 16వ ఇష్యూ ఏమో, పుస్తకం అంతా అయిపోయింది సార్. చక్రపాణి గారు దగ్గర కూర్చొని అది తీసుకురమ్మన్నారు. ఇవాళ రేపు బుక్ రిలీజ్ చేసేస్తాను, లేకపోతే నౌకరీ పోద్దు సార్ అని. రేపు పొద్దున్న రాసిస్తలేరా అన్నాడు. అట్లా కుదరదు సార్, నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, తీసుకొని రమ్మండు. ఏందో 2-3 సార్లు అట్లా తిరిగింది సార్. తిరిగి అరే పోయిన తర్వాత ఎంత మట్టికి రాసినవా ఆ కాగితాలు తెచ్చినావా అన్నాడు. అది తెచ్చింది సార్. ఏంది సార్ 100 క్యారెక్టర్లు దాంట్లో చీకటి గదుల్లో. ఆయన 2 పేజీలు చూసి ఒక 10 కాగితాలు తెచ్చేవాడు, ముఖాన్ని వరేసి రాసుకోమంట. నా కళ్ళెదురు 22 పేజీలు చెప్పాడు సార్. నిజంగా ఏడిచిన ఆయన అంటే ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నదా అనిపించింది సార్ జీవితం. కానీ మనం అందరినీ మర్చిపోతున్నాం, అంటే మనమే మర్చిపోయే దుస్థితిలో ఉన్నాం. కానీ మహారచయితలు ఎంతమంది, ఎందుకు మునిపిల్ రాజు గారు ఎటువంటి రైటర్ సార్. ఆయన చివరి రోజులు ఎవడైనా పలకరించి ఉన్నాడు సార్. దాశరథి గారు 3 సంవత్సరాలు ఉంటే మంచం మీద ఉంటే ఎంతమంది, ఆయన 6 నెలలు తిరిగి వచ్చిండటు. ఏది ఉత్తరదేశ యాత్రలు వచ్చి, అరే నీ ఇంటికి వచ్చి పోతున్నాడు, మంచిది కమ్మాలి, అంతకంటే ఏం కావాలా, నీ పాదూళ్ళు పడితే సార్ నాకు పంపదు అన్న. వచ్చిండు. గమ్మత్తు తెలుసు సార్. రాగానే అడిగిన, అమ్మ ఏం కోరుకుంటున్నావు తల్లి, 6 నెలలు తిరిగి కదా ఉత్తరదేశం అంతా, అంటే ఏం కోరుకుంటావా, అనాయాస మరణం ప్రాప్తించేటి తండ్రి అని కోరుకున్నాం ఆ విశ్వేశ్వరుడిని అన్నాడు. కానీ దరిద్రం చూసిందా సార్, భగవంతుడు ఎట్లా రాస్తాడో తెలియదు, ఎవడి రాత ఏందో. 3 సంవత్సరాలు మంచం మీద ఉంది సార్ ఆ మహానుభావుడు. ఆయన జీవితంలో నాకు తెలవటం కాదు, మీకు తెలవటం కాదు, ఆయనకి తెలిసి కూడా ఏ పాపం చేసి ఉంటాడు, అంత నిష్ణాతుడు. ఢిల్లీ నుంచి విలేకరులు వస్తే ఏదో పూజ చేసుకుంటాను ఇంట్లో. ఏంటంటే పూజ అయిన తర్వాత వస్తాను కూర్చోండి, నేనున్నా ఆయన. వచ్చిన తర్వాత మాట్లాడిండు, అదే హిందువు ఎవరు వీళ్ళు. అయితే ఇంటర్వ్యూ చేసుకున్నారు, అయిపోయింది. తెల్లవారి హెడ్డింగ్ ఏం తెలుసా, ది ప్రీస్ట్లీ కమ్యూనిస్ట్. అటువంటి వాళ్ళు మన తెలంగాణలో ఉన్నారు సార్. చాలా గొప్ప మహానుభావులు ఉన్నారు. డాబుసరి ప్రదర్శించే వాళ్ళు, మరి రచయితలు చాలా మంది ఉన్నారు. ఇట్లా పోజులు పెట్టి అట్ట. ఏది సార్, నేను జీవితంలో అన్నాడు నేను రాష్ట్రాన్ని మీతో అనలే, ఎవరితో అనలే. వాటితో దాసరి గారితో, పాండురంగారావు గారితో, శర్మ గారితో మన కాళ్ళకాడ ఎప్పుడు నేను ఇట్లా కూర్చోలేదు సార్. కాళ్ళకాడనే కూర్చునేవాడిని. మన ఆ పాదులే మన కష్టే మనుషులాగా నిలుపుద్ది సార్. అంతకంటే నాకు ఏమనిపించలే. ఎందుకంటే మహాజ్ఞానం అది ఎవడిస్తే వచ్చు సార్. ఏంది సార్ అది, భారతం, భాగవతం, వేదాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు,
ఒక మనిషి చేయగలరా సార్? వేదవ్యాసుడు ఎంత 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 రాసిండో అంతకంటే ఎక్కువ రాసిండు మా దాసరి గారు. చచ్చిపోయింది నాకు గర్వంగా చెప్పుకుంటా నేను. ఎందుకంటే సార్ వ్యాసుడు ఇటువంటి నవల రాసిండు, ఇతరులు మధు పూలు జీవన ఇది రాయలేదుగా, మిగతా అని నేను రాసిండుగా. అటువంటి రోడ్డు ఉంటే ప్రభుత్వం ఏం చేయలేకపోయింది సార్ ఆయనకి లాస్ట్లో. పెద్ద ఆయన ఏదో చేసి ఆస్థానకం చేస్తే ఆయన పీకేయటం అవి వదిలిపెట్టండి. పెద్ద ఆయన కంటే గొప్ప స్టామినా ఉన్నాడు సార్, చాలా గొప్ప శక్తివంతుడు. అసలు ఒక పెద్ద విశ్వవిద్యాలయం సార్. ఆయన పడుకొని అట్టున్నా కానీ పోయి ఆ కాళ్ళు విసుకుంటూ కూర్చొని నేను సిగ్గుపడను సార్. ఆయన కాళ్ళు విసుకుంటూ అదృష్టం అనుకుంటున్నాను. కూర్చొని నమస్కారం చేసి అరే అని ఏదో ఒకటి మొదలుపెట్టి చెప్పేవాడు. మనం ఏడింటాం సార్ ప్రపంచంలో, ఏడినగలం వినగలమా? ఆ జ్ఞానం ఉన్నోడు ఎవడని చెప్తారా మనకి? బిగుసుకొని కూర్చోవటం తప్ప. విష్ణు సత్యాన్ని గారు కూడా చెప్పడు సార్. ఏం చెప్తాడు? పామరులకి చెప్తాడు. పామరులు ఒక చిన్న యానో నీబోటి పండితుడు చెప్తే మహానంది పోయి శుచిగా స్నానం చేసి భగవంతుని దర్శించి వస్తా శ్రీశైలంలో ఆయన ఆ శిరస్సు అదే అడుగు అటు తట్టి వస్తే మనకి డబ్బులు కాదుగా బృహస్పతి లాంటి జ్ఞానం వస్తుందని చెప్పిండాడు నీవుడి మహానుభావుడు. ఇది బాగానే ఉన్నట్టుంది, సరే ఎంత చూద్దామని నేను అంజయ్ అని ఒక అతను నా ఇద్దరు మోటార్ సైకిల్ మీద పోయినాం, మహానంది పోయినాం. సో అడిగిన వచ్చినాం. పొద్దుగోక ముందే వచ్చి శ్రీశైలంలో 6 సార్లు పోయి వచ్చినాం సార్. అట్ట నాకు ఉన్న జ్ఞానం పోయేటట్టుంది కానీ అసలు జ్ఞానం రావట్లే. అయితే దాసరి గారు మంచిగా ఆరామంగా కూర్చునేవాడు. వీడికి వస్తే నా మీటింగ్కి వస్తే 3 రోజులు ఉండేవాడు ఇక్కడ పైన ఆడేయడం. అయితే ఏం సారీ ఒక మాట అడగొచ్చున్నా అంటే అడగరా ఏంది నీకేం బాధ, నీకేం కాదన్నా అన్నీ చెప్తారు నీకేం కానీ మనం ఇట్లా రాసి ఉంటే పోయినాయా ఒక్కసారి కాదు 2 సార్లు కాదు 6 సార్లు పోయొచ్చినా ఈ ఉన్న మెదడు తగ్గిపోతుంది తప్ప అసలు జ్ఞానం ఏం పెరిగినట్టు ఏం కనపడలేదు అంటే ఆ నవ్వు కళ్ళు మూసుకుంటే ఇప్పటికి జ్ఞాపకం వస్తుంది సార్. ఇట్లా బయలుదేరి నవ్వింది సార్ ఒక 5-6 నిమిషాలు నవ్వి అదే పిచ్చోడా ఈ ప్రయాణమే తప్పను. ఎట్లా సార్ అంటే మహానది పోవటం వరకు కరెక్టే కానీ శ్రీశైలం ఇది కాదయా. తిరుపతి శ్రీశైల వాసుడు అది అర్ధనారీశ్వరుడు. అక్కడి నుంచి పోయి ఆయన పాదాలు పట్టుకుంటే ఏమన్నా జ్ఞానం వచ్చేది కానీ నువ్వు వీడికి వచ్చి వీడి తలకాయ కొడితే వస్తుంది నీ పోదా అన్నాడు. ఇప్పుడు దాకా తెలియదు సార్ నాకు. అక్కడ అది ఆయన రామానుజాచార్య వారు మార్చిండను ఏదో కథలు ఉన్నాయి కదా చాలా. నాకు నా జ్ఞానానికి రాలే అప్పటికి. ఆయన చెప్తే అంతే కావచ్చు. మీరు ఇన్ని నవలలు ఇన్ని కథలు రాశారు కదా, మీకు రచనలకి తగిన గుర్తింపు వచ్చిందని మీరు భావిస్తున్నారా? అనుకోను. ఆధునిక రచయితలు ఈ కాలం పత్రికలు ఒక రకంగా చెప్పాలంటే చావుకోట్ అనేటువంటి పేరు గురించి ప్రస్తావించడం కానీ చర్చించడం విశ్లేషించడం కానీ జరగట్లేదు. మీకు ఎలా అనిపిస్తుంది చూస్తుంటే? అసలు దాన్ని లెక్క చేయను నేను, నాకు అవసరం లేదు. నేను ఎందుకు రాసిందో తెలియదు. మహానుభావుల సాహచర్యము వారి శుశ్రూష అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి, వారి దయ అనుకోండి రాయగలిగిన అంతే. కానీ నేను రచయితని ఎక్కడ చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. మంచిగుంటే చదువుతారు లేకపోతే లేదు. దానికి ఏముంది సార్, బలవంతంగా చదివిస్తామా, ఫోటోలు వేసుకొని చదివిస్తామా? అసలు ఆ భావనే నాకు లేదు. ఈ మధ్య భువనచంద్ర గారు ఫోన్ చేసి ఏదో మాట సందర్భంగా వచ్చి అది మనసు పొరలో చదివి బాగుందండి, వాళ్ళు కంటే కూడా ఇది బాగా అనిపించింది నాకు అని ఫోన్ చేస్తే బాగా అనిపించడం కదా 2 పేజీలు రాసి పంపు, ఈ తర వచ్చిన వల్ల వేసుకుంటా అని అంటే 2 పేజీలు రాసి కూడా పంపిన. ఆయన అక్కడి నుంచే చదివి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఫోన్ చేసి చెప్పిండు కన్నడలోనే ఉండట. ఇప్పుడు వచ్చినాక తప్పకుండా వచ్చి నీ ఇంట్లో 1 గంట ఉండిపోతున్నాయి అన్నాడు. సరే రాని రాకపోయింది వారి అవకాశం అని ఆ కోరిక కూడా లేదు నాకు. నేనే హైదరాబాద్ వచ్చినప్పుడు నా కొడుకుండు సార్ హైదరాబాద్లో పరిస్థితి అని ఏదో దందా చేసుకుంటూ బతుకుతుంటారు.
నా మనవడు, నా మనవరాలు ఇద్దరు నౌకర్లు చేస్తారు హైదరాబాద్లో. చాలా శివకోటి గారు, మీతో నిజానికి ఇంకా చాలా చర్చించాల్సిన విషయాలు ఉన్నాయి. కానీ మీరు ఓపిక చేసుకుని మీ ఊరు నుంచి ఖమ్మం దాకా వచ్చి మీ సృజన స్వరం వినిపించినందుకు బహు కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. మీరు ధన్యవాదాలు చెప్పాల్సిన పని లేదు. నన్ను లోకానికి పరిచయం చేస్తున్నారు. పరిచయం చేసే అవకాశాన్ని మీరు నాకు ఇచ్చారు కనుక, మీరు పరిచయం చేస్తున్నారు కనుక నేను మీకు కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే నన్ను మర్చిపోయి చాలా కాలం అయింది వీళ్ళు. నేను రాయటం నేను ఒక రోజుల్లో మయూరి, తర్వాత భూమి, జ్యోతి, ప్రభ అన్ని పేపర్లలో రాశాను. అంటే ఇంకా పల్లకి ఇటు నువ్వు పెళ్ళైన పల్లకిలో రాసింది సార్. గొప్పనవలా ఇట్లా ఇవాళ బాగలే, పరిస్థితి బాగలే. అసలు ఫ్యాంటసీ ఏది సార్? అసలు ప్రతిోడు మధుబాబు నవల్ని కాపీ కొట్టే దుస్థితిలో పేపర్ ప్రపంచం అంతా నడుస్తుంది. నేను ఫ్యాంటసీ వద్దన్నాం, కానీ సమాజాన్ని మనసులో ఉంచుకొని చేయండి. సమాజంలో ఒక పేసపాలు మంచి చెప్పండి, అది అంతర్లీనంగా చెప్పండి చాలు. జనానికి కాస్త మేలు దొరకదు, ఎందుకంటే భ్రష్టమైపోతుంది సమాజం. అది కాక మన ప్రభుత్వాలు కూడా తాగుబోతు ప్రభుత్వాలు అయిపోయాయి. ఇవాళ ఈ సంవత్సరం 350 కోట్లు ఇన్కమ్ వచ్చిందంటే 450 కోట్లు సారా మీద ఇన్కమ్ రావాలని మంత్రులు చెప్తుంటే అసలు ఇది ఏమి దేశం? ఇది దౌర్భాగ్యాన్ని మనం ఎట్ట భరిస్తాం? అందుకోసం మనకి ఏమి శాత కాదు కనుక కళ్ళు మూసుకొని దండం పెట్టి మెరకుండా కూర్చోవటం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకే నేను నమస్కారం చేస్తాను. ఇది ఈనాటి సృజన స్వరం కార్యక్రమం. వచ్చే వారం మరో విశిష్టమైన రచయిత సృజన స్వరం